హాయ్ అన్న. హాయ్. అన్న, నిన్న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఒక వర్కింగ్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు A22 అని. సో అట్లీ గారిది మీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే సుకుమార్ తర్వాత మన పుష్ప చేసి మంచి ఒక పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నాడు. అంటే నెక్స్ట్ చాలామంది అనుకున్నారు నెక్స్ట్ ఏ డైరెక్టర్ తోటి చేస్తాడు అని చాలా కన్ఫ్యూజ్ ఉండే. అంటే చాలామంది త్రివిక్రమ్ అదొక మైథాలజిక్ మూవీ ఆ టైప్ అని చాలామంది అనుకున్నారు. బట్ ఎట్లా అంటే అట్లీ తోటి కన్ఫర్మ్ అయిన వాళ్ళు చాలామంది ఫ్యాన్స్ కూడా సంతోషపడారు అన్నట్టు. అలా ఈసారి ఎట్లాంటి మూవీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక మంచి హాలీవుడ్ రేంజ్లో అనిపిస్తుంది అన్నట్టు. అంటే మన అవతార్ అలాంటి మూవీస్కి విఎఫ్ఎక్స్ చేసిన వాళ్ళు ఈ స్టోరీ వాళ్ళే చెప్తున్నారు అన్నట్టు. ఈజ్ స్టోరీ చాలా బాగుంది, ఇలాంటి స్టోరీ మేము ఎప్పుడు వినలేదని వాళ్ళే చెప్తున్నారు అన్నట్టు. అంత పెద్ద విఎఫ్ఎక్స్ వాళ్ళే చెప్తున్నారు అంటే సరే మూవీ ఒక మంచి భారీ రేంజ్లో మంచి పెద్ద ఇండస్ట్రీ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఆ రేంజ్లో ఉన్న వాళ్ళే షాక్ అవుతున్నారు. ఏంటి స్క్రిప్ట్ ఏంటి, ఎప్పుడు వినలేదు మేము చాలా అంటే. మరి ఈ రేంజ్తో మరి సో ఈ దెబ్బతో అల్లు అర్జున్ ఇంకా హాలీవుడ్ రేంజ్ వెళ్ళిపోతాడంటారా? పక్కా డెఫినెట్లీ వెళ్ళిపోతాడు. ఆల్రెడీ ఇప్పుడు మన పుష్పతోటి ఒక మంచి ఇమేజ్ తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మన ప్రభాస్ చూసాం. ఎలా అంటే ప్రభాస్కి బాహుబలి తర్వాత అంటే కరెక్ట్ స్టోరీస్ ఎన్నుకోలే. సాహో, రాధేశం, ఆదిపురుష్ అలా అలా ఫ్లాప్స్ అయినాయి కదా. బట్ అల్లు అర్జున్ ఎట్లా అంటే చూసి అడిగేస్తున్నారు అన్నట్టు. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఉన్న ఇమేజ్ డౌన్ కాకుండా మనం వెళ్ళేది స్టెప్ బై స్టెప్ ఇంకా ఎదగాలి అన్నట్టు అలా స్టోరీస్ ఎంచుకుంటున్నాడు అన్నట్టు. ఓకే, మొన్నే పెద్ద ఒక రిలీజ్ అయింది కదా, మరి దాంతో పోల్చుకుంటే ఇది కాస్త బజ్ అనేది తక్కువ క్రియేట్ చేస్తుంది, దేనికంటారు? అంటే ఇప్పుడు అది వేరే జోనర్, ఇది వేరే జోనర్ కదా. అంటే దేని బస్ దానికి ఉంటుంది అన్నట్టు అలా. సో మరి అల్లు అర్జున్ గారు ఈసారి మన సూపర్ హీరో క్యారెక్టర్ ఏమన్నా చేయబోతున్నారని అనుకోవచ్చా? అంటే టాక్ అయితే అదే అనిపిస్తుంది. ఎట్లా అంటే సూపర్ మ్యాన్ టైపు అనిపిస్తుంది. అంటే క్రిష్ 3 మూవీ చూస్తాం కదా, అందులో అలా అనిపిస్తుంది అన్నట్టు. అంటే నాకు మళ్ళీ ప్లస్ అవన్నీ చూస్తుంటే మన రోబో మూవీ చూసాం కదా, అలా అనిపిస్తుంది అన్నట్టు. అంటే ఆ వేరియేషన్లో ఉంటుంది అనుకుంటున్నా. మరి రోబో 1 రోబో 2 ఇదే మరి రోబో 3 అవుతుంది. ఇది రోబో 3 అవుతుంది అంటారా? అవును, డెఫినెట్.